హలో అండి అందరికీ. మేమైతే నిన్న ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. సండే గదా! ఇంగ బోర్ కొట్టేసి అట్లా ఈవినింగ్ 7కి అయితే ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. ఎగ్జిబిషన్ వచ్చేసి భరత్ నగర్‌కి, మూసాపేట్‌కి మిడిల్‌లో ఉంది. మనం భరత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఎగ్జిబిషన్ నేమ్ అయితే వచ్చేసి గంగా ఉత్సవ్ మేళా ఎగ్జిబిషన్ అండి. అండ్ దీనికి 2 పేర్లున్నాయి. యానిమల్స్ వరల్డ్ ఎగ్జిబిషన్. లోపల ఎంట్రీ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. ఎంట్రీ దగ్గర చింపాంజీని డిస్‌ప్లే చేశారు. అది మంచిగా మూమెంట్స్ ఇస్తుంది. అందరూ ఆ చింపాంజీ దగ్గర వెళ్లైతే ఫోటోస్ దిగుతున్నారు బాగా. టికెట్ ప్రైస్ అయితే వచ్చేసి అబోవ్ 3 ఇయర్స్ పిల్లలకి రూ. 80 అండి. బిలో 3 ఇయర్స్ అయితే ఏం చార్జ్ చేయట్లేదు. ఇక్కడ ఎంట్రీ దగ్గరైతే క్యామెల్ అండ్ హార్స్ అయితే ఉన్నాయండి. చిన్న పిల్లలకైతే రూ. 50, ఇంక అడల్ట్స్‌కి ఎవరికైనా పెద్దవాళ్ళకైనా రూ. 100 అయితే చార్జ్ చేస్తున్నారండి. ఎక్కించుకొని ఒక రౌండ్ అయితే తిప్పుతున్నారు. ఎంట్రన్స్ దగ్గరే ఉందన్నమాట ఈ క్యామెల్ అండ్ హార్స్ అయితే. ఇంకా చింపాంజీ పక్కనే డైనోసార్‌ని కూడా ఇక్కడైతే డిస్‌ప్లే చేశారు. చాలా బాగుంది డైనోసార్ కూడా. కాకపోతే డైనోసార్ ఏంటి అంటే మూమెంట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదండి డైనోసార్ అయితే. ఇంకా మనమైతే టికెట్స్ తీసుకున్నాం కదా! ఆ టికెట్స్ తీసుకొనైతే లోపలికెళ్ళిపోవాలనమాట. మేము లోపలికి ఎంట్రీ దగ్గర ఒకతనైతే కూర్చున్నారు. ఆయన టికెట్ కలెక్షన్ చేసుకుంటున్నారనమాట. ఇంకా ఎంతమంది ఏం టికెట్ అన్నట్టు కలెక్షన్ చేసుకొని లోపలికైతే పంపిస్తున్నారు. ఒక పర్సన్ అయితే కలెక్ట్ చేసుకోవడానికైతే ఉన్నారు టికెట్స్ అయితే. ఇంగా లోపలికి వెళ్ళగానే ఇంకో చింపాంజీ గూడా ఉందండి. ఇక్కడ చింపాంజీతోనే మెయిన్ హైలైట్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ ఎంట్రీ దగ్గర ఉంది. లోపల గూడా ఒక చింపాంజీ అయితే మంచిగా చాలా హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఇస్తూ, మంచిగా అది వెల్కమ్ చెప్తూ ఉన్నట్టుందనమాట. ఆ చింపాంజీ అయితే. ఆ చింపాంజీ దగ్గర నాకు ఫోటో దిగాలనిపించింది గానీ, ఇంక చిన్న పిల్లలే ఉన్నారు మాక్సిమం దాని దగ్గర. మేమైతే ఏం ఫోటోస్ అయితే తీసుకోలేదు. జస్ట్ ఆ చింపాంజీని క్యాప్చర్ చేసినా అండి. అసలు చింపాంజీ దగ్గర ఇంకా చిన్న పిల్లలు వెళ్లి ఫోటోస్ దిగుతున్నారు. ఇంకా పెద్దోళ్ళు గూడా వెళ్లి ఫోటోస్ దిగుతున్నారు. కానీ చిన్న పిల్లలైతే వెళ్లి ఫోటోస్ దిగమంటే అయితే ఏడుస్తున్నారండి. అది హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఇస్తుంది గదా! బాగా. ఇంగా అది హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఇచ్చేసరికి వాళ్ళు భయపడైతే ఏడుస్తున్నారింకా. కానీ సూపర్బ్ అయితే సూపర్ అట్రాక్టివ్‌గా ఉందండి ఆ చింపాంజీ అయితే. ఇంకా ఆ చింపాంజీ తర్వాత ఇంగా లోపలికి ఎళ్ళగానే మనకైతే మంచిగా అన్నీ డిస్‌ప్లే చేశారండి. ఫస్ట్ అయితే బర్డ్స్ అయితే డిస్‌ప్లే చేశారు. బర్డ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ డెకరేషన్ గూడా మంచిగా పైన లీవ్స్ థీమ్‌తోని చాలా అంటే మంచి మంచి లైటింగ్స్ అయితే పెట్టారండి. ఫస్ట్ అయితే ఇక్కడ పెంగ్విన్స్‌ని పెట్టారు. అవి మంచిగా తలకాయలు ఊపుకుంటూ, రెక్కలు కదిలిస్తూ భలే అంటే మస్తున్నాయండి. ఇంకోటైతే వచ్చేసి ఇక్కడ కొన్ని వర్డ్స్ నేమ్ అయితే నాకు తెలుస్తలేదండి. పెంగ్విన్స్ తర్వాత పక్కనున్న బర్డ్ పేరేంటో కామెంట్ జేయండి. నాకైతే అది గరుడ పక్షి అని అనిపిస్తుంది నాకైతే ఇది. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్యారట్స్ ఉన్నాయండి. మంచిగా తలకాయలు ఊపుకుంటూ అట్లా మంచిగా మూమెంట్స్ ఇస్తూ ఉన్నాయి. ఏ బర్డ్ దగ్గరైనా సరే వాటి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టారనమాట. ప్యారట్స్ కూడా డిఫరెంట్ కలర్స్‌లో అయితే పెట్టారు. గ్రీన్, వైట్, రెడ్ ప్యారట్స్ పెట్టారనమాట. నేను వీడియోస్ తీస్తున్నప్పుడు సౌండ్ రికార్డ్ చేస్తూ తీశాను. బట్ నేనైతే అది పెట్టలేదు. ఎందుకు అంటే ఇక్కడ బర్డ్ సౌండ్స్ బాగున్నాయి. అండ్ ఎగ్జిబిషన్‌లో మ్యూజిక్ అండ్ ఇంకా ఫోక్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారనమాట. ఇంకా కాపీరైట్ పడతది గదా! అని అందుకే నేను సౌండ్స్ ఆఫ్ చేసి నేనైతే ఓన్‌గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకిక్కడ చిన్న చిన్న బాతులు గూడా పెట్టారు. అవైతే మంచిగా తలకాయలు ఊపుతూ, తిప్పుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మంచిగా జింకలు పెట్టారు. అదే డీర్ అంటారు గదా! జింకలు అవి గూడా మంచిగా మొమెంట్స్ ఇస్తూ ఉన్నాయండి. ఇవన్నీ బొమ్మలైనా సరే మంచిగా రియలిస్టిక్‌గా డిస్‌ప్లే చేశారు. మనకి రియల్‌గా వాటి పక్కన ఉన్నట్టే అనిపిస్తుందన్నమాట. చిన్న పిల్లలనైతే తప్పకుండా తీసుకురావాలండి. తప్పకుండా తీసుకురావాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ ఇంక రౌండ్‌గా తిప్పుతూ మనకి వీడియో తీసే ఇది కూడా ఉంది. అంటే ఒక పాప మంచిగా అయితే డాన్స్ చేస్తుంది. అక్కడ సాంగ్ పెట్టారనమాట. అది మంచిగా వీడియో తీస్తూ ఉన్నారు. ఆ వీడియో తీసినందుకు గాని ఆ డాన్స్‌కి గాని మనకైతే రూ. 50 అయితే చార్జ్ చేస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఒక చెట్టు దగ్గర 2 పక్షులు పొడుస్తూ ఉన్న థీమ్ పెట్టారు. ఇంక నెక్స్ట్ అయితే అడవిలో మనుషులు ఉంటారు కదా! వాళ్ళని డిస్‌ప్లే చేశారనమాట. ఒక ఫ్యామిలీ లాగా. ఇద్దరు పిల్లలు ఇంకా మదర్ అండ్ ఫాదర్ లాగా డిస్‌ప్లే చేశారు. అడవి మనుషుల్లాగా. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసి పికాక్ ఉందండి. నిజమైన నెమలికలు పెట్టారు దానికైతే. ఒరిజినల్ పికాక్ ఈకలు ఉంటాయి గదా! అవైతే పెట్టారు. అదైతే ఎంత అందంగా అంటే అంత బ్యూటిఫుల్‌గా ఉందండి. దాన్ని మంచిగా చుట్టూ తిరుగుతుందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చాలా బర్డ్స్ డిస్‌ప్లే చేశారండి. నెక్స్ట్
ఇంకిక్కడైతే ఒక చిన్న చిలుక, ఇంకా ఓవెల్ గూడా ఉందనమాట. ఓవెల్ తెలుసు కదా! చెట్టు పైన ఉంటది. అది దాన్ని ఓవెల్ కూడా ఉంది. తెలుగులో అయితే దాన్ని గుడ్లగూవ అంటారనమాట. ఇంకా చెప్పాను కదా! ఇక్కడ చిన్న చిన్న చిలుకలు గూడా పెట్టిర్రు. ఆ చిలుకల పేర్లయితే నాకైతే తెలీదండి. నెక్స్ట్ అయితే ఇక్కడొచ్చేసి ఆస్ట్రిచ్ ఉంది. ఆస్ట్రిచ్‌నయితే పెట్టారు. మంచిగా పొడుగు తలకాయ యేసుకొని అది తిప్పుతా ఉంది ఆ పొడవు తలకాయని. ఇంగా ఈ బ్లాక్ కలర్ పక్షి పేరు గూడా నాకైతే తెలీదండి. ఇంకా చాలా మంది దానికి ఫీడ్ చేస్తున్నట్టు ఫోటోస్ తీసుకుంటున్నారనమాట. రియలిస్టిక్‌గా ఉన్నాయని చెప్పాను గదా! దాని ముందర చెయ్యి దాపుతూ, దాని మూతి దగ్గర టచ్ చేస్తూ అయితే ఫోటోస్ దిగుతున్నారు. ఇంకా వీడియోస్ గూడా క్యాప్చర్ చేసుకుంటున్నారు చాలా మంది. ఇది గూడా ఏం పక్షో నాకైతే తెలీదండి. చేతులైతే ఊపుకుంటూ మంచిగా వెల్కమ్ చెప్తున్నట్టే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే లోపలికైతే వెళ్ళాము. వెళ్ళగానే మనకి సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా! అవి డిఫరెంట్ స్మెల్స్‌తో అయితే ఉన్నాయండి. ఇంకా చాలా మందయితే వెళ్లి స్మెల్ చూసి తీసుకోవడం అట్లాంటివి చేస్తున్నారు. ఇంట్లో వెలిగించుకుంటాం గదా! అట్లాంటివి. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ చిన్న పిల్లలవి గాగుల్స్ ఉంటాయి గదా! అవైతే ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లల బెలూన్స్ డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయన్నమాట. అంటే హనుమంతుని దగ్గర ఉండే గద అట్లాంటి షేప్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ ఉన్నాయండి. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఐటెమ్స్ ఉన్నాయి. లేడీస్‌కైతే ఇది చాలా తక్కువ ప్రైస్‌లో కలెక్షన్ అండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ ప్రైస్‌లో ఉంది. ఇక్కడ రూ. 10, రూ. 20, రూ. 30 హైయెస్ట్ అయితే రూ. 50 అండి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ పెట్టినయన్నీ రూ. 10 అండి. రబ్బర్ బ్యాండ్స్ అయినా, క్లిప్స్ అయినా ఏవైనా సరే మనకైతే ఇక్కడ రూ. 10కే ఇస్తున్నారనమాట. 50 అనేది హైయెస్ట్ ప్రైస్ అక్కడ షాప్‌లో. నెక్స్ట్ అయితే మనకిక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే బ్యాంగిల్స్ అయితే నచ్చినాయండి. కానీ నేనైతే ఇక్కడ ప్రైజెస్ అయితే ఏం అడగలేదన్నమాట. ఇంకా బ్రాస్లెట్స్ మోడల్స్‌లో ఉంటాయి గదా! అవి హెవీ బ్యాంగిల్స్ అవి గూడా ఉన్నాయన్నమాట. బ్రాస్లెట్స్ లాగా ఉండేవి. కొంతమంది జీన్స్ మీదకి అట్లా వేర్ చేసుకుంటారు గదా! అట్లాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కలెక్షన్ కూడా చాలా అయితే బాగుందండి. మంచిగా ఎగ్జిబిషన్ అంటే ఇట్లా లైటింగ్ వచ్చేలా మస్తు లైటింగ్ పెట్టిర్రు. ఆ బ్యాంగిల్స్ అయితే ఇట్లా మెరుస్తున్నాయన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ అయితే మనం వేసుకునేది తక్కువ గదా అని చెప్పి నేనైతే బ్యాంగిల్స్ అయితే ఏం తీసుకోలేదు. వాటి ప్రైస్ గూడా అయితే ఏం అడగలేదు బ్యాంగిల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పులున్నాయండి. చెప్పుల కలెక్షన్ కూడా నాకు బాగా నచ్చింది. ఏ చెప్పులైనా సరే ఏ సైజ్ అయినా కూడా రూ. 250 అయితే చార్జ్ చేస్తున్నారు. అదైతే ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట. ఇంకా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, కాలేజ్ వెళ్ళే వాళ్ళకైతే డైలీ యూజ్‌కి అయితే ఒక మంచి ఒక 2, 3 పెయిర్స్ తీసుకుంటే మంచిగా మేనేజ్ చేయొచ్చు. అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడైతే జ్యువెల్లరీ షాప్స్ కూడా ఉన్నాయి. జ్యువెల్లరీ షాప్స్‌కైతే నేనైతే వెళ్ళలేదు. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ గదా! మనం ఎందుకులే అంత ప్రైస్ పెట్టి తీసుకునేది. ఇప్పటికే చాలా ఉన్నాయి. ఉన్నాయే వేసుకోవట్లే అనేసి అయితే తీసుకోలేదన్నమాట జ్యువెల్లరీ అయితే. నెక్స్ట్ అయితే ఫోటో ఫ్రేమ్ సెక్షన్ గూడా ఉంది. అంటే తీసుకోవచ్చు. లేకపోతే మనం ఏదైనా ఫోటో ఇచ్చి చేపించుకోవచ్చు. ఇంకోటొచ్చేసి క్లాతింగ్ అయితే ఉందండి. అంటే డ్రెసెస్, నైట్ షూస్, నైట్ డ్రెసెస్ ఉన్నాయి. కానీ తక్కువ ఉన్నాయి క్లాతింగ్ స్టోర్స్ అయితే.